రోజులాగే నేను లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 578తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందులో నేను అటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే ఉంది దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. సో ఫౌజీ గేమ్ అయితే లాంచ్ అయింది కదా అఫీషియల్గా. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే మీరు ఆడుంటారు కదా, సో దీన్ని ఒక షార్ట్ రివ్యూ లాగా అంటే ఎలా అనిపించింది మీకు అని చెప్పి నేను అడగడం జరిగింది. చాలా బాగుంది అని చెప్పి 7% ఇంకా ఇంప్రూవ్ కావాలని చెప్పి 67% ఓకే బాగానే ఉంది అని చెప్పి 5% ఆఫ్ ద యూజర్స్ లేదన్నా వేరే గేమ్ ఆడుతున్నాను అని చెప్పి 22% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. ఇక నేనైతే డౌన్లోడ్ చేశాను, ఆడాను. సో గ్రాఫిక్స్ పరంగా ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ ఇనిషియల్గా ఏదైనా ఇలాగే ఉంటుంది. సో రాను వీళ్ళు కూడా మంచి అవుట్పుట్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మన ఇండియన్ ప్రోడక్ట్ కాబట్టి డెఫినెట్లీ దీనైతే మనం సపోర్ట్ చేద్దాం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, రియల్మీ X7 ప్రోకి సంబంధించినటువంటి బేస్ వేరియంట్ ప్రైస్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చినప్పుడు మనకి ఎయిర్టెల్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఎయిర్టెల్ అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో దీనికి సంబంధించినటువంటి 5G టెస్టింగ్ రిజల్ట్ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అనౌన్స్ చేయడమే కాదు, వీఆర్ రెడీ ఫర్ 5G. ఇండియన్ గవర్నమెంట్ స్పెక్ట్రమ్ ఎప్పుడైతే వేలంపాట వేస్తుందో వేసిన వెంటనే మేము దీన్ని రోల్అవుట్ చేస్తామని చెప్పి అఫీషియల్గా కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పటిదాకా మీరు చూసారన్నట్టయితే వీళ్ళు వచ్చేటప్పటికి 1800 MHz క్లాక్ స్పీడ్ మీద అంటే ఫ్రీక్వెన్సీ మీద మనకైతే 5G నెట్వర్కింగ్ సర్వీసెస్, అది కూడా నాన్ స్టాండర్డ్ అలోన్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మీరు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఈ 4G సిమ్ కార్డును చూసారా, ఆ 4G సిమ్ కార్డుతోనే మీకు 5G సిగ్నల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే లాంచ్ అయిన వెంటనే మీరు పరిగెత్తుకుంటా వెళ్ళి స్టోర్స్లో రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఓవరాల్గా అంత సెట్. ఇక జస్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో స్పెక్ట్రమ్ను వేలంపాట వేయటం అంతే. సో వాళ్ళు వేలంపాట వేశారంటే అఫీషియల్గా దీన్ని రోల్అవుట్ చేస్తామని చెప్పి కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఎనీవే ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎయిర్టెల్. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనకి March 1 లేదా 2nd వీక్లో అఫీషియల్గా 5G సర్వీసెస్ ఇండియాలో రోల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ రేపు February 4th అఫీషియల్గా మనకి X7 Pro మొబైల్ ఫోన్స్ని అయితే లాంచ్ అయిపోతుంది కదా. ఇక దీంతో పాటుగా ప్యారలల్గా వీళ్ళు మరికొన్ని IoT ప్రోడక్ట్స్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. దీంట్లో కొంచెం జాగ్రత్తగా మీరు చూసారంటే ఒకటి హెయిర్ డ్రయర్, అలాగే దీంట్లో మనకి హెడ్ ఫోన్స్, అలాగే లైట్స్, అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్, ఇవన్నిటిని అంటే IoT ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా #TechLife అనేటువంటి పేరుతో మన ముందుకైతే లాంచ్ అయిపోతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద రియల్మీ కంపెనీ. మోస్ట్లీ చాలా కంపెనీస్ ఇవాళ రేపు వచ్చే కంపెనీస్ అన్నీ కూడా IoT ప్రొడక్ట్స్ మీదనే మనకి ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయితే చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఆసూస్ కంపెనీ నుంచి ఆసూస్ ROG 5 ఫోన్ అయితే అఫీషియల్గా రేపు లాంచ్ కాబోతుంది. కాకపోతే ఈసారి వీళ్ళు అనూహ్యంగా ఐకియాతో కొలాబ్ అవుతూ మన ముందుకు రాబోతున్నారంట. సో ఐకియా అనేది మీ అందరికీ తెలిసిందే ఫర్నిచర్ కంపెనీ. సో ఫర్నిచర్ కంపెనీలో టెక్నాలజీకి సంబంధించి రెలవెంట్ డిజైన్స్ ఏముంటాయా ఏంటి అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇక్కడ ఐకియాలో కూడా రిప్రజెంట్ చేసే ఒక పర్టికులర్ డిజైన్ అనేది ఏం లేదు. ఎక్కువగా వీళ్ళ దగ్గర అయితే ప్లెయిన్ వైట్ అనేది రావడం జరుగుతుంది. మరి దీనిలో వీళ్ళు ఏం మ్యాజిక్ చేయబోతున్నారు అనేది సో రేపటితో అయితే మనకు కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచే రియల్మీ మరొక బడ్జెట్ మొబైల్ ఫోన్ని అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో ఇది వచ్చేటప్పటికి మేబీ రియల్మీ నార్జో 30 సిరీస్లో కానీ లేదా రియల్మీ 8 సిరీస్ కానీ అయ్యేటువంటి అవకాశం ఉందంట. రేర్ వచ్చేటప్పటికి మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా రెక్టాంగులర్ మాడ్యూల్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఈరోజు దీనికి సంబంధించినటువంటి టీనా లిస్టింగ్లో కొన్ని స్పెక్స్తో పాటు దీని ఫిజికల్ ఓవర్వ్యూ కూడా మనకి ఇక్కడ కనపడటం జరిగింది. దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి RMX 3121 అనేటువంటి పేరుతో, అలాగే Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ 6.52 ఇంచెస్కి సంబంధించినటువంటి LCD డిస్ప్లేనే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి 10 watts లేదా 15 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ దీనిలో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఎనీవే సో అతి త్వరలో మనం రియల్మీ 8 సిరీస్ లేదా నార్జో 30 సిరీస్ను కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి 91mobiles.com వెబ్సైట్ నుంచి సో వీళ్ళైతే తెలిసిందే మీ అందరికీ కొన్ని సర్వేస్ అయితే కండక్ట్ చేస్తుంటారు. సో ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువగా ల్యాప్టాప్ యూజర్స్ ఏ బ్రాండ్ వాడుతున్నారు, ఎందుకు కొంటున్నారు, ఏ ప్రాసెసర్ని చూసుకుంటున్నారు, అసలు ల్యాప్టాప్ కొనడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అనే దాని గురించి ఒక సర్వే అయితే చేశారు. అనూహ్యంగా దీంట్లో చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే మన ముందుకు రావడం జరిగింది. సో ఎక్కువగా ల్యాప్టాప్స్ వాడే వాళ్ళందరిలో కూడా HP అండ్ డెల్ ల్యాప్టాప్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారంటే ఈవెన్ ప్రాసెసర్లో కూడా మనకి ఇంటెల్ అండ్ అట్ ద సేమ్ టైం పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఎక్కువ శాతం యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ల్యాప్టాప్స్ని పర్చేజ్ చేయడం అయితే జరుగుతుందంట. ఇంకా ఈ లాక్డౌన్లో ఇది చాలా హ్యూజ్గా పెరిగిపోయింది.
ఆల్మోస్ట్ ప్రతి ఇళ్లలో అంటే 100 మంది సంఖ్యలో 50% ఆఫ్ ద యూజర్ ఇళ్ళ అందరిలో కూడా మనకి ల్యాప్టాప్ ఉండటంతో పాటు సుమారుగా 22% మంది యూజర్స్ ఇళ్లలో మల్టిపుల్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయంట. సో ఓవరాల్గా చూసారన్నట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ వీళ్ళు మన ముందు బయట తీసుకొని రావడం జరిగింది. ఇంతకీ మీరు మీ ఇంట్లో ల్యాప్టాప్స్ లేదా డెస్క్టాప్స్ ఏమైనా యూస్ చేస్తున్నారా లేదా మొబైల్ ఫోన్ ద్వారా వర్క్ చేస్తున్నారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఎనీవే ఇవాళ రేపు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా అవుతుంది కాబట్టి మోస్ట్లీ వీటి మీదనే మనం ఆధారపడాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూపు మనకి షామీ నుంచి షామీ MIUI 12.5 ఆపరేటింగ్ సిస్టంలో మరిన్ని కస్టమైజబుల్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ సర్వీసెస్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించిన ఒక బీటా వర్షన్లో కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. సో ఇక్కడ మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్లీ ఇది యాపిల్లో ఉంది. సో ఫాలోడ్ బై ఇప్పుడైతే ప్రస్తుతం మనకి షామీ కూడా తీసుకొని రాబోతుంది. నెక్స్ట్ చూపు మనకి శాంసంగ్ కంపెనీ దగ్గర నుంచి శాంసంగ్ ఈరోజు ఇండియాలో అఫీషియల్గా శాంసంగ్ గెలాక్సీ F41 మొబైల్ ఫోన్కి Android 11 UI 3.0ని రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా శాంసంగ్ గెలాక్సీ F41 మొబైల్ ఫోన్ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ నుంచి ఇప్పటిదాకా మీకు యాపిల్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ కావచ్చు లేదా ప్రొడక్షన్ అంతా కూడా ఎక్కువగా చైనాలో అయితే జరుగుతూ ఉంటుంది. ఇక వీళ్ళ ప్లాన్ ఏదైతే ఉందో అంటే కంప్లీట్లీ చైనా నుంచి వీళ్ళు ఇండియాకి వియత్నాంకి షిఫ్ట్ చేయనున్నారంట. ఇండియాలో మీకు ఆల్రెడీ తెలిసిందే చెన్నై బెంగళూరు మధ్యలో మనకు ఒక ప్లాంట్ అయితే ఉంది, ఫాక్స్కాన్ వీళ్ళదే. సో విస్టర్న్ సో ఈ కంపెనీ ద్వారా మనకైతే ప్రొడక్షన్ చేయబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మనకి యూఎస్కి సంబంధించినటువంటి ట్రేడ్ వార్స్ ఉన్నాయి చూసారా. సో వాటి వల్ల కూడా అంటే యూఎస్కి చైనాకి ఉన్నటువంటి ట్రేడ్ వార్స్ వల్ల కూడా ఇవి మన ముందుకు వస్తున్నాయంట. ప్రీవియస్లీ వీళ్ళు చూసారంటే త్రూఅవుట్ వరల్డ్లో మనకి ఇక్కడ ప్రైజింగ్ ఏదైతే ఉందో అంటే లేబర్ కాస్ట్ ఏదైతే ఉందో చాలా తక్కువగా రావడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకు కూడా కొంచెం కాస్ట్ అయినా పర్లేదు కానీ ప్రొడక్షన్ ఆగద్దు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ సర్వీసెస్ని వియత్నాంకి అలాగే ఇండియాకి షిఫ్ట్ చేయబోతున్నారంట. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా అతి త్వరలో రెడ్మీ Note 10 సిరీస్ని అయితే మనం చూడబోతున్నాం. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ అఫీషియల్గా నిన్న మనకి లీక్ అవడం జరిగింది. దీంట్లో మీరు చూసారంటే 6+64GB బేస్ వేరియంట్ కింద అలాగే 6+128GB ఏదైతే ఉందో నెక్స్ట్ మిడ్ వేరియంట్ కింద అలాగే 8+128GB ఏదైతే ఉందో టాప్ ఎండ్ వేరియంట్ కింద రాబోతుందంట. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 732G ప్రాసెసర్తోనే ఇది రాబోతుంది. 120 Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్తో పాటు 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేనే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అలాగే MIUI 12.5తో మనకి ఇది వచ్చేటువంటి అవకాశం ఉందంట. 5050 mAh ఆఫ్ ద బ్యాటరీ తోటి ఓవరాల్గా ఇది వచ్చేటప్పటికి మనకి March 1 లేదా 2nd వీక్లో అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి కరల్ పై దగ్గర నుంచి ఇతను ఎవరు అని అంటే నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ OnePlus కంపెనీ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఇతను రిజైన్ చేసి బయటకు అయితే వచ్చారు. అండ్ ప్రీవియస్లీ సుమారుగా 57 కోట్ల రూపాయలతో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇందులో ఒక యూట్యూబర్ అలాగే ట్విచ్కి సంబంధించినటువంటి యూట్యూబర్ అలాగే యాపిల్కి సంబంధించినటువంటి మరొక వ్యక్తి చాలామంది పార్ట్నర్స్తో ఈ కంపెనీని అయితే మన ముందుకు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారనే విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. ఇక ఈ కంపెనీ పేరుని నిన్న సాయంత్రం 7ంటికి ఏమో అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. దీని పేరు ఏంటి అంటే నథింగ్. ఎస్, మీరు వింటుంది నిజమే, పేరే నథింగ్. ఇంకా ఈ నథింగ్ అనేటువంటి కంపెనీ ద్వారా ఎలాంటి ప్రొడక్ట్స్ వస్తాయి ఏంటి అనేటువంటి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కానీ మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికే IoT అండ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ మీద అయితే వీళ్ళు మనకి ఈ బ్రాండ్ నుంచి ప్రొడక్ట్స్ని తీసుకొని రాబోతున్నారంట. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద కరల్ పై. మరి మొబైల్ డివైజెస్లోకి వస్తారా రారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ చూసినప్పుడు మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ రేపు February 2వ తారీఖు పోకో M3 మొబైల్ను చూసారా, దానికి కాంపిటేటర్ కింద మరొక మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతుంది. దీని పేరు వచ్చేటప్పటికే శాంసంగ్ MO2. సో దీంట్లో మీకు 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి HD ప్లస్ IPS డిస్ప్లే రావడం జరుగుతుంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ విచ్ కమ్స్ విత్ 3GB ఆఫ్ ర్యామ్ అలాగే 32GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. మీడియాటెక్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. రేర్ వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ 13+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్ కెమెరాతో అండ్ ఓవరాల్గా 7.5 వాట్స్కి సంబంధించినటువంటి అవుట్పుట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేసేది. అండ్ ఛార్జర్ని కూడా మనకి ఇన్ ద బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అనూహ్యంగా ఈసారి దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికే 6XXX అన్నారు. మేబీ 6999 లేదా 6499 తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో 6499 ప్రైజింగ్ అయితే ఫెంటాస్టిక్. పోకో కూడా ఇది టఫ్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎవరైతే నాన్ చైనీస్ బ్రాండ్స్ని ఇష్టపడుతుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి షామీ దగ్గర నుంచి షామీ ఏకంగా 1 కాదు 2 కాదు 200 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఒక మొబైల్ ఫోన్లో మన ముందు తీసుకొని రాబోతుందంట. ప్రీవియస్లీ మీరు చూసారు ఆల్రెడీ 120 వాట్స్ వైర్ టెక్నాలజీకి సంబంధించిన ఛార్జర్ మనం చూసాం. అలాగే వైర్లెస్లో కూడా సుమారుగా మనకి 40 50 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ దాకా కూడా మనం చూసాం. సో ఇప్పుడు వైర్డ్ అండ్ వైర్లెస్ రెండింటి
రెండింటి కలిపి ఈ ఇయర్లోనే వీళ్ళు 200 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి R&D అయితే జరుగుతుంది. మోస్ట్లీ సూన్ మనకి ఎంఐ 12 వెర్షన్లోనే ఖచ్చితంగా ఈ 200 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద షామీ. రేపటి రోజున 0 to 100% ఇన్ జస్ట్ 5 minutes అన్నా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా వీళ్ళు తీసుకొచ్చినటువంటి రెడ్మీ నోట్ 8 ఉంది చూసారా. దీనికి అఫీషియల్గా ఈరోజు ఎంఐ UI 12 ఆపరేటింగ్ సిస్టమ్ని రోల్అవుట్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా రెడ్మీ 8 మొబైల్ ఫోన్ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. నెక్స్ట్ చెప్పడం మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ ఈరోజు ఒక సరికొత్త అప్డేట్ని మన ముందు తీసుకొచ్చింది. ఇక పైన మనకి ల్యాప్టాప్స్ లేదా డెస్క్టాప్ సైన్ ఇన్స్ ఉంటాయి చూసారా, వీటిల్లో కూడా మనకి పాస్వర్డ్ పిన్ నెంబర్స్ లేదు అన్నట్లయితే కనుక బయోమెట్రిక్ సిస్టమ్ లేదా ఫేస్ ఐడి ఆథరైజేషన్స్ ఉంటే వాటి ద్వారా అన్లాక్ చేసుకునేటువంటి ఫ్యూచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం వీళ్ళు ఇది టెస్టింగ్లోకి తీసుకొచ్చారు. ఒకవేళ ఇది బీటాలోనే సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది అన్నట్లయితే కనుక సూన్ మనకి ఒక మేజర్ అప్డేట్ ద్వారా రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచి షామీ ఇండియా ఈరోజు అఫీషియల్గా ఎంఐ 11ని మన ఇండియాలో టీస్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. అంటే మోస్ట్లీ మనకి ఇది రియల్మీ X7 Pro ఉంది చూసారా, దానికి కాంపిటీటర్ కింద మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ ఇది కూడా మనకి ఫిబ్రవరి 2nd వీక్లోనే మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మేబీ ఫస్ట్ వీక్లో తెచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. మనకి ఆటో ఎక్స్ కంపెనీ దగ్గర నుంచి, ఆటో ఎక్స్ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నారా? సో ఇది వచ్చేటప్పటికే చైనాలో అటానమస్ కార్స్ తోటి డైరెక్ట్గా వీళ్ళు క్యాబ్ సర్వీసెస్ని అయితే రన్ చేస్తున్నారంట. అటానమస్ అంటే ఏంటి అంటే కంప్లీట్లీ డ్రైవర్లెస్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే మనకి ఎక్కడి నుంచి అంటే మీరు ఇప్పుడు రెగ్యులర్గా క్యాబ్స్ని ఎలా అయితే బుక్ చేస్తుంటారో, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, సో వీటిని ఎలా అయితే బుక్ చేసుకుంటారో అట్లా కార్ డైరెక్ట్గా మీ దగ్గరికి రావడం జరుగుతుంది. మీకు కావాల్సిన డెస్టినేషన్ పెట్టారు అన్నట్టయితే డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్ళి దింపేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎటువంటి హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. టోటల్లీ ఇది డ్రైవర్లెస్. ప్రస్తుతం అయితే వీళ్ళు రేర్ ప్యాసింజర్ సీట్స్ మాత్రమే ఆక్యుపెన్సీ ఇస్తున్నారు. ఫ్యూచర్లో ఫ్రంట్ సీట్ ఆక్యుపెన్సీ కూడా మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇదంతా ఎందుకోసం అంటే ఒకవేళ ఎక్కడైనా యాక్సిడెంట్స్ అయినా ఏదైనా పాసింజర్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదని. బ్యాక్ టు 2014 వీళ్ళైతే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు ఇనిషియల్గా. సో లాట్స్ ఆఫ్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈరోజు అఫీషియల్గా ఇది డైరెక్ట్గా పబ్లిక్కి యూజింగ్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కేవలం వీళ్ళు చైనాలో ఉన్నటువంటి షెంజన్ సిటీలో సుమారుగా ఒక 100 క్యాబుల్ని సర్వీసెస్ని అయితే అఫీషియల్గా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఇది సక్సెస్ అయిందంటే దీన్ని వేలల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారంట. సో మోస్ట్లీ మన ఇండియాలో కూడా 2022 కల్లా అటానమస్ కార్స్ క్యాబ్స్ రూపంలో ఇండియాలో కూడా తిరిగేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.